హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా ఈరోజైతే అంటే ఆదివారం సండే వ్లాగ్ అండి. సో ఉదయం లేవంగానే చల్ల గాలి వీచినిందనమాట. సరే అని చెప్పేసి అలాగ కునుకు తీశాను. 5కు లేవాలి అని చెప్పేసి 6:30 అయిందండి. స్నానం చేసి బయటకు వచ్చేసరికి 6:30 అయిందనమాట. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్గా మనం చేసేదేంటి, వంటగదిలోకి వస్తాము, అంతా తుడుచుకుంటాము, పాల గిన్నెలు తెచ్చుకుంటాము. ఏ కూరగాయ చేయాలనో లేకుంటే దోశ చేయాలనో దాన్ని బట్టించి ఫ్రిడ్జ్ ఒకేసారి తీసి అన్నీ ఒకేసారి ఇలాగ తెచ్చుకుంటానమాట. సో ఫస్ట్ అయితే పాలు తీసుకొని వచ్చాను, తర్వాత దోశ పిండి ఇలాగ అన్నీ తీసుకొని వచ్చానండి. ఇంకా పాల మీద మీగడ తీశాను. నిన్నటి వీడియోలో చాలామంది మీగడ ఎక్కువ వస్తుందండి, మీరు ఏ పాలు వాడతారు అని అడుగుతూ ఉన్నారు. సో నేను గేదె పాలేనండి వాడేది. అయితే రోజు అత్తమ్మనే తులసికోట దగ్గర నీళ్లు పోసేది. ఈ నడుమ ఆరోగ్యం బాగుండట్లేదు కదండి, కాబట్టి నేనే పోస్తూ ఉన్నానన్నమాట. తులసికోటను నీట్గా కడిగినప్పుడు ఆ తులసిలో నుంచి కొంచెం ఒక చుక్క నీళ్లు తీసుకొని ఇట్లా కళ్ళకు అద్దుకొని నీళ్లు తాగితే చాలా మంచిదన్నమాట. ఇంకా అదే చెంబు తీసేసుకొని పైకి వచ్చాను. కొన్ని పూలు మన చెట్టుకు పూసినట్టు కొన్నైనా చాలని చెప్పేసి 4 పూలు అలాగ తెంపుకొని, ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు కదండి, నేను రోజు ఉదయాన్నే ఖాళీ కడుపున కలబంద తింటూ ఉంటానన్నమాట. తీసుకొచ్చుకున్నాను. వాతావరణం చూడండి ఎంత బాగుంది కదా. సో మనం ఎంతసేపు ఇంట్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు బయటి వాతావరణాన్ని అనేది ఆస్వాదిస్తూ ఉండాలి. ఇంకా ఆ తర్వాత కిందికి వచ్చిన పాటని ఫస్ట్ దేవుడి దగ్గర అన్నీ చేసేసుకుందాము అని చెప్పేసి ఇలాగా అన్ని ప్రమిదలన్నీ కడిగేశాను అనమాట. ఇంకా కాఫీ కాలేదని చెప్పేసి మా మరిది గారు 2 సార్లు వచ్చి లోపలికి వెళ్ళారు. సో కాఫీ రెడీ అయిన తర్వాత మా మరిది గారికి అలాగే అత్తయ్యకి కాఫీ ఇచ్చేసాను. అయితే దేవుడికి ప్రసాదంగా ఏ పనులు లేవు అని చెప్పేసి మొన్న అత్తయ్య వాళ్ళ చెల్లెలు చిన్నత్తయ్య మా బాలమ్మత్త దుర్వేసి నుంచి పంపించిందండి. కిలో 140 రూపాయలని తీసుకున్నాను అనమాట. అయితే ఎప్పుడైనా కూడా మామిడి పళ్ళని ఇలాగ పేపర్ చుట్టు పెడితే చక్కగా మాగుతాయి. అయితే తొలిసారి అయ్యేమో ఒక పండు ముసలి పండు లాగా అట్లాగా అయిపోయింది, కొన్ని అసలు మాగలేదు. మాగినట్టు 1-2 పళ్ళు మాత్రమే తీసుకొని వచ్చానండి. సరే ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను కదా, కొంచెం నీళ్లు తాగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అయితే నీళ్ళు అయిపోయినాయండి కుండలో. నైటే ఎప్పుడైనా కూడా నీట్గా కడిగేసి నీళ్లు పట్టేదాన్ని, కానీ మర్చిపోయాను అనమాట. సరే పనిలో పనిగా కుండ కడిగేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగా స్క్రబ్ మీద ఉప్పు వేసేసి ఈ విధంగా నీట్గా కడిగితే మనకు కుండలో నీళ్ళు కూడా త్వరగా చల్లగా అవుతాయండి. ఏదైనా రంధ్రాలు మూసుకుపోయి ఉంటే కూడా తెరుచుకుంటాయి కాబట్టి తొందరగా చల్లగా అవుతాయి. అలాగే కుండ ఎప్పటికైనా కూడా చల్లటి గాలి వచ్చే ప్రదేశంలో పెట్టాలండి, అప్పుడే మనకు చల్లగా అవుతాయి అన్నమాట. అందులో ఈ ఎండలకు కూడా మనం నైట్ పోసి పెట్టుకుంటేనే ఉదయానికి చల్లగా అవుతాయండి. ఇంకా ఇప్పుడైతే నీట్గా కడిగేసి ఆ తర్వాత కొంచెం మినరల్ వాటర్తో కడిగేసి ఈ విధంగా పోసేస్తూ ఉన్నాను. ఎంతమంది కుండ నీళ్ళు వాడుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఉదయాన్నే ఫిల్టర్ స్విచ్ మనము నీళ్లు వేసేసుకుంటే సరిపోతుందండి. ఎండబడిన తర్వాత ట్యాంకీలో నీళ్లు కాలుతూ ఉంటే అట్లాంటప్పుడు వేస్తే తొందరగా మోటార్లు పోతూ ఉంటాయన్నమాట. ఇంకా కలబంద తెస్తూనే నేను నీళ్ళల్లో వేస్తానండి కొంతసేపు. ఆ దాంట్లో ఉన్నటువంటి పసుపు అంతా అలాగా బయటకు వస్తుంది కదా, సో దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు, కానీ కొంతసేపు నీళ్ళల్లో ఉంచి ఆ తర్వాత కట్ చేసి ఇలాగా కొబ్బరిలాగా నమిలేస్తూ ఉంటాను. ఇలా చేయటం వల్ల చాలా మంచిదండి, అన్ని సర్వరోగాలకు మంచిదనమాట. నేను చాలామందికి చెప్పాను, చాలామంది ట్రై చేశారు. ఇంకా ఆ తర్వాత పూజ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను. కొంతమంది పూజా విధానం ఎలా చేయాలక్క ఏంటి, ఒత్తులు వేసేసి ఆయిల్ వేయాలన్నా, ఆయిల్ వేసేసి ఒత్తులు పెట్టాలన్నా అని అడుగుతూ ఉంటారు. నాకు కూడా ఫస్ట్ తెలిసేది కాదండి, తర్వాత తెలుసుకున్నాను. ప్రమిదలలో ఆయిల్ వేసేసిన తర్వాత ఆ తర్వాత ఒత్తులు వేసేసి ఇలాగా మనము దీపం వెలిగించి చక్కగా, నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటానండి. మట్టి ప్రమిదలు వాడొచ్చా అని అంటూ ఉన్నారు. మట్టి ప్రమిదలు వాడొచ్చండి, పూర్వకాలం మట్టి ప్రమిదలే కదా, కాబట్టి నేనైతే మట్టి ప్రమిదలు వాడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఆదివారం అని చెప్పాను కదండి, ఈ నడుమ ఏంటంటే అశ్వత్థనారాయణ చెట్టుకి తిరుగుతూ ఉన్నానండి. ఇక్కడ మనము 9 చుట్లు తిరిగితే చాలా మంచిదన్నమాట. ఏ దానికైనా కూడా, అంటే పెళ్ళి కాని వాళ్ళ పిల్లల కోసం అయితేనేమి, అలాగే సంతానం కోసం అయితేనేమి, అలాగే మనశ్శాంతి కోసం అయితేనేమి, ఇలాగా మనము అశ్వత్థనారాయణ చెట్టు 9 చుట్లు తిరిగితే చాలా మంచిదన్నమాట. కొంతమంది 21, 108 అలాగా కూడా తిరుగుతూ ఉంటారు. ఈ చెట్టు వచ్చేసి మాకు రామాలయంలో ఉందండి. చూసారా, రామాలయం చాలా బాగా పెద్దగా ఉందండి, బాగా డెవలప్మెంట్ చేశారనమాట. అయితే మన సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన వృక్షం ఏంటి అంటే రావి చెట్టేనండి. కానీ అశ్వత్థనారాయణ చెట్టు అంటే రావి చెట్టు, వేపి చెట్టు కలిసి ఉంటాయన్నమాట. మెయిన్గా ఈ చెట్టు రాత్రి సమయాల్లో కూడా ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉందన్నమాట.
అయితే రావి చెట్టు యొక్క వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు మరియు కొమ్మలలో శివుడు కొలువై ఉంటారని మన నమ్మకం అన్నమాట. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా త్రిమూర్తులను ఏకకాలంలో పూజించటం ఫలితం దక్కుతుందండి. అలాగే మనము రావి చెట్టు చుట్టూరు తిరిగినప్పుడు చెట్టును ముట్టుకోకూడదంట అండి. ఈ విషయం మీకు తెలుసా? తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఏదైనా శని దోషాలు కానీ తగ్గుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలన్నా కూడా ఈ విధంగా అశ్వత్థనారాయణ చెట్టుకు తిరిగితే చాలా మంచిదన్నమాట. ఇంకా అయితే వస్తూనే ఎందుకో కాఫీ తాగాలనిపించిందండి. మనము దానికి అడిక్ట్ అయిపోయామండి. రోజు ఈరోజు తాగకూడదబ్బా అని అనుకుంటానే కాఫీ తాగేశాను. అయితే ఫిల్టర్ కాఫీ చేసుకున్నానండి. నేను ఎప్పుడు చేసుకున్నా కూడా కొంచెం మీగడ వేసుకొని నేను తాగుతానమాట. చాలా బాగుంటుంది ఆ టేస్ట్. అయితే దంచిన పసుపు మా ఫ్రెండ్ సరిత వాళ్ళు పంపించారండి. అయితే కాఫీ తాగుకుంటూ నేను కొంచెం సేపు అలాగా సెల్లు చూస్తానన్నమాట. అయితే మా అన్నయ్య ఏం చేశాడంటే మా పెద్దమ్మ కొడుకు ఒక వీడియో పెట్టాడండి. అందులో మా పెద్దమ్మ కూతురు ఇలాగా ఆవును పూజించటము ఇట్లాగా పెట్టింటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మొన్ననే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు రామకృష్ణ పీజీ కాలేజీలో జరిగినటువంటి కార్యక్రమంలో గోమాత గురించి చెప్పారు కదండి. క్యాలెండర్ పెట్టి చుట్టూరు తిరగండి, మనకి తగిన అమౌంట్ వేయండి అని. సో నాకు చాలా సంతోషం అనిపించింది. అక్క రియల్గా ఆవుకు పూజించడం అంటే చాలా సంతోషం కదా. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి టైం అవుతుందని చెప్పేసి బొంబాయి చట్నీ చేద్దామని చెప్పి ఒక బాండీలో ఆయిల్ వేసేసాను. ఇంకా శనగపిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది, పోపు గింజలు కూడా వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసేసి ఇలాగ కొంచెం సేపు వేయించిన తర్వాత అందులో తగినంత పసుపు, నేనైతే ఎక్కువ శాతం కళ్ళు ఉప్పే వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలాగ బాగా కలిగిపెట్టి మూత పెట్టేశాను, కొంచెం మగ్గనివ్వాలండి. ఇంకా ఆ తర్వాత ఇందులో ఏంటంటే మనకు ఆనియన్స్ కొంచెం లావుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇంకా కొంచెం నీళ్లు పోసేసి బాగా ఆనియన్ అనేది ఉడకాలండి. నీళ్ళల్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. అయితే నేను 2 పెద్ద గ్లాసుల నీళ్లు పోసేసాను. ఇంకా ఆ తర్వాత ఇది బాగా ఉడికేటప్పుడు మనము కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి నీళ్ళు కూడా అందులోనే పోసేసాను. ఇలాగ మనం లూజ్గా చేసుకుంటే మనకు ఎండబడిన తర్వాత అంటే లేట్ అయినా కూడా మనకు గట్టిగా అనేది కాదండి. ఎవరైనా చుట్టాలు వచ్చారు అంటే టక్కున చేసే వంటకం ఏంది అంటే బొంబాయి చట్నీ. చాలా హ్యాపీగా తొందరగా క్షణాల్లో చేయొచ్చు. పూరీలోకైనా బాగుంటుంది, ఇలాగ దోశలోకైనా కూడా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత మన రాయలసీమ స్పెషల్ ఎర్రకారం చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఉప్పు, కారము, జీలకర్ర, చక్కెర వేసేసి చక్కగా పట్టేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసేసి ఇలాగా మనం కొంచెం కుదిర్చి జస్ట్ ఇంచి కొట్టామనుకో మిక్సీ, చక్కగా మనం రోట్లో దంచినట్టుగా వస్తుందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, దోశ మీద పూసుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిగడ్డ కారం ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని ఉల్లిగడ్డ కారం వేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుందండి. మాట సామాతికి కూడా ఏదైనా మాట్లాడితే ఏమోలే ఉల్లికారమైనా తిని బతుకుతామని అంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. అయితే అత్తయ్య టిఫిన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుందనమాట. నాకైతే చిన్నపిల్లలాగే అనిపించిందండి. ఇంకా పెన్నంని సీజనింగ్ చేసేసాను, దోశ వేస్తూ ఉన్నాను. అత్తయ్యకి మాత్రం కొంచెం మెత్తగానే వేసి ఇవ్వాలండి. సో మనం దోశకి నీళ్లు వేసి పెన్నం మీద దోశ వేసామనుకో చాలా చక్కగా వస్తాయి అన్నమాట. అయితే నేను గ్లాస్తోనే వేస్తూ ఉంటాను. ఇంకా పర్ఫెక్ట్ కొలతలు వచ్చేసి 2 మామూలు మనము కర్నూలు సొన బియ్యము, 2 రేషన్ బియ్యము, ఆ తర్వాత 1.5 మాత్రము మినపగుండ్లు, 1 పిరికెడు శనగపప్పు వేసేసి కొంచెం మెంతులు వేసి నానబెట్టి ఇంకా రుబ్బేటప్పుడు పిరికెడు అడుకులు వేసేసి రుబ్బుతానండి. దోశలు మాత్రం చాలా క్రిస్పీగా టేస్టీగా హోటళ్ళలాగా ఉంటున్నాయన్నమాట. ఇంకా అత్తయ్యకి పెట్టేశాను. అత్తయ్యకి బొంబాయి చట్నీ చాలా బాగా ఇష్టం అనమాట. సో అయితే నేను ఈ నడుమ గ్యాస్ ట్రబుల్ అని చెప్పేసి ఎక్కువ శాతం పప్పులు వేసేసి అంటే పుట్నాలు వేసేసి శనగపిండి ప్లేస్లో పుట్నాలు వేసేసి చేస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత శనగపిండితో ఇలాగా చేస్తూ ఉన్నాను. ఇంకా కారం దోశ కూడా వేసుకుంటూ ఉన్నానండి. ఉల్లిగడ్డ కారం పట్టించి వాటి మీద సప్పపప్పుల పొడి వేసేసి చక్కగా నెయ్యి వేసుకొని అయితే మాత్రం ఒక దోశ తృప్తిగా తింటానండి. నాలాగే కూడా మీరు ఎంతమంది ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుంది కదా, హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ అండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టమాటా పండు వేస్తే అది వేరేలాగా ఉంటుంది, టమాటా పండు లేకుండా ఇలాగా చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో టోటల్గా దోశ వేయటం అయిపోయింది. మనకేంటంటే దోశ వేసిన రోజు ఎక్కువ శాతం మనం వంటగదిలోనే ఉండాల్సి వస్తుంది కదండి. కాబట్టి నేను అత్తయ్య మాత్రం వేడివేడిగా వేసేసుకొని తింటాము. ఆ తర్వాత మా వారు మా మరిది గారు వస్తారు, ఆ తర్వాత వేసిస్తానండి. ఎందుకంటే మిగతా టిఫిన్లు మాత్రం చాలా లేటుగా తింటాను, కానీ ఇది మాత్రం కొంచెం తొందరగానే తింటాను. ఇంకా అందరూ తినేశారు. లాస్ట్లో మా మున్నికి మాత్రము ఒక 3 దోశలు ఎక్స్ట్రా వేస్తానండి. తర్వాత దోబి ఆంటీ వస్తుంది కదా, ఆమెకు వేస్తానన్నమాట.
ఈ నడమ ఏంటంటే కళ్ళ కింద కూడా నలుపులు ఎక్కువైనాయండి. ఇవి పోవాలి అంటే మీకు ఏమైనా తెలిస్తే టిప్పు తప్పకుండా కామెంట్ చేయండి. నాకేమైనా నిద్ర లేక అలా ఉందో నాకైతే అర్థమైతే లేదు. ఇంకా ఆ తర్వాత చెరుకు లేకుండా చెరుకు రసం ఈజీగా సింపుల్గా వితిన్ సెకండ్స్లో మనం తయారు చేసుకోవచ్చు. ఒక గుప్పెడు బెల్లం దంచినది వేసేసుకొని అందులో పుదీనా అలాగే బ్లాక్ సాల్ట్ కొంచెము నిమ్మరసం వేసేసి ఐస్ క్యూబ్స్ వేసేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పెట్టుకోవాలండి. లేకుంటే అంత ఎగిరి పక్కకు పోతుంది అనమాట. కాబట్టి కొంచెం మాత్రమే నీళ్లు పోసి ఇలాగ మిక్సీ పట్టాను. ఇంకా ఆ తర్వాత అందులో ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక గ్లాస్ నీళ్లు పోసేసాను అనమాట. చూడండి కలర్ ఎంత బాగుందో, సేమ్ చెరుకు రసం లాగానే ఉంటుంది. ఫ్లేవర్ కానీ నిజంగా టేస్ట్ అదుర్సండి, చాలా బాగుంది. మనం ఏం బెల్లాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మిక్సీ పట్టేసుకొని ఇట్లాగా మనం అన్నీ వేసేసుకొని పోసుకోవచ్చు. ఒకవేళ బెల్లంలో ఏదైనా నలకలు అట్లాంటివి ఉన్నాయని అనుకో, కొంచెం సేపు మిక్సీని పట్టిన తర్వాత కాసేపు ఆగి ఆ తర్వాత పోసేసుకుంటే కింద ఏదైనా డస్ట్ ఉన్నా కూడా అట్లాగనే ఉంటుంది అనమాట. అత్తయ్య కూడా చాలా బాగా నచ్చింది. 3 చేసావు ఎవరికి అంటే మున్నీకి అని చెప్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే వస్తూ ఉన్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చెరుకు కోసం ఎంత దూరమో పోనవసరం లేదండి. మన ఇంట్లోనే చెరుకు రసం ఈజీగా క్షణాల్లో చేసుకోవచ్చు. అయితే కొంచెం మిగిలిందనమాట, అది కూడా తాగేశాను. మున్నీకి కూడా ఇచ్చేసానండి. మున్ని అక్క చాలా బాగుంది అక్క అని అంటూ ఉంది. ఇంకా ఆ తర్వాత ఏం చేశానంటే ఉదయం టిఫిన్ అయిపోయింది కదండి, మధ్యాహ్నానికి పప్పు ఉండిందనమాట. సరే గుత్తి బెండకాయ చేసుకుందాము అని చెప్పేసి కొంచెం ముదిరివి ఉన్నాయండి అని చెప్పి తెచ్చుకున్నాను. అయితే వాటిలోకి కొంచెం ఆయిల్ వేసేసి ఒక 10 ఒట్టిమిరపకాయలు వేసేసి ఈ విధంగా వేయించుకున్నాను. ఇంకా వాటితో పాటుగానే మనం ఏం చేయాలంటే కొన్ని పల్లీలు, అవి కూడా కొంచెం ఒక 50% వరకు వేగిన తర్వాత మనకు శనగపప్పు కానీ మినప్పప్పు కానీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్గా వేయించుకుంటేనే చక్కగా బాగా వేగుతాయి. పొడి కూడా చాలా బాగుంటుందండి. సో పల్లీలు 50% వరకు వేగిన తర్వాత శనగపప్పు వేసేసేయాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు వేయాలి. మినప్పప్పు ఇలాగ బాగా కొంచెం దోరగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు అలాగే జీలకర్ర వేసేసి కొంచెం పెన్నం చాకకి అలాగ వదిలేస్తే చక్కగా అన్నీ వేగిపోతాయి. ఇంకా ఆ తర్వాత బెండకాయలకి అటు ఇటు తీసేసి ఇలాగ ఘాటు పెట్టేసుకోవాలి. వీటికి మాత్రం పూర్తి ముదిరినేటివి బాగుండవండి, అట్లా అని లేతవి వాడితే కూడా బాగుండదు. సో కొంచెం ముదిరినేటివి అయితే సరిపోతుంది అనమాట. మ్యాజిక్ చేస్తుంది. ఆవిడ గారు సాయంత్రం రాదంట, ఆదివారం సెలవంట ఆమెకు కూడా. మున్ని రాదు అంటే మా అత్త చాలా దిగులు చేస్తుందండి. ఎందుకంటే సాయంత్రం పూట 1 గంట 2 గంటల పాటు బాగా ఇద్దరు మాట్లాడుకుంటారు. అలాగే నేను కూడా వంట చేస్తూ ఆడుతూ పాడుతూ మున్ని నేను చక్కగా మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం మనం వెల్లుల్లి వాటితో పాటుగా పసుపు అలాగే మీకు ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేసి ఇలాగ మిక్సీ పట్టేస్తూ ఉన్నాను. చూడండి ఇలాగ మెత్తగా లేకుండా పొడి పొడిగా వచ్చేటట్లుగా పట్టుకోవాలన్నమాట. మనం పల్లీల పొడి అయినా కూడా ఇట్లా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఎక్కువ శాతం ఏ పొడి గుత్తి వంకాయలోకైనా గుత్తి బెండకాయలోకైనా ఏవి పట్టినా కూడా కొంచెం పొడి అనేది పక్కకు తీసి పెట్టుకుంటాను. ఇంకా ఇలా తీసి పెట్టుకున్న తర్వాత మనము ఘాటు పెట్టినటువంటి బెండకాయకు ఈ విధంగా మనము బాగా స్టఫ్ చేసుకోవాలండి, లోపలికి ఒత్తి చేసుకోవాలన్నమాట. బాగుంటుందండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. అన్నంలోకి సైడ్ డిష్గా పప్పు లేకపోయినా కూడా ఓన్లీ గుత్తి బెండకాయతో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం అన్నిటికీ ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను. చాలామంది ఏంటంటే ఈ ముదిరిన బెండకాయలతో బెండకాయ పులుసు చేస్తూ ఉంటారు. నాకైతే అంత పెద్దగా తెలియదండి. ఎక్కువగా అత్తయ్య పక్కన బ్రాహ్మిన్స్ ఉన్నారనమాట, అమ్మయ్య వాళ్ళు, శివరావు అమ్మయ్య వాళ్ళు ఎక్కువగా బెండకాయ పులుసు చేసేవాళ్ళు. ఎప్పుడు అడిగేదండి, కానీ నాకెందుకో అంత ఇష్టం ఉండదన్నమాట. సో ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాను. కానీ బెండకాయ పులుసు సింపుల్గా ఎలా చేయాలి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మనకు ఇవన్నీ ఇట్లాగా గరిటెతో కదిలిస్తే మనకు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అట్లా కాకుండా జస్ట్ ఇట్లాగా మనం అనేసి ఇట్లా కుదిస్తే మాత్రము
బెండకాయ తీరునే ఉంటుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మిగిలిన పొడి పైన ఇలాగ వేస్తూ ఉన్నాను. ఇలా వేసేసిన తర్వాత కొంచెం సేపు మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అయితే లావు మిరపకాయలది కూడా మనం చేసుకుంటాము, అది వేరే రకంగా చేసుకుంటాము. గుత్తి వంకాయ వేరే రకంగా చేసుకుంటాము, గుత్తి బెండకాయ వేరే రకంగా చేసుకుంటాము. దేవుడి దగ్గర మామిడి పండు పెట్టాం కదండి, తొలిసారి అనమాట. సో ఇద్దరము ఎదురు చూస్తూ ఉన్నాము, కట్ చేసినాక పండు ఎలా ఉంటుందో ఏంటో అని చూస్తూ ఉన్నాము. అయితే అత్తయ్యకి ఒక ముక్క ఇచ్చాను, నేను ఒక ముక్క తిన్నాను. అత్తయ్య ఏమంటుందంటే బేనిషన్ కాయకి ఎప్పుడైనా కూడా పైన లేయర్ అనేది మందంగా ఉంటుంది, మిగతా వేరే పండ్లకు మామూలుగా పల్చగా ఉంటుంది, బేనిషన్కు మాత్రము ఖచ్చితంగా మందంగా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, స్మెల్ కూడా ఉంది అని అంటూ ఉంది. కాకపోతే చాలా చిన్నగా ఉన్నాయండి. అదే దుర్వేసి దగ్గర కొట్టాల అంటే ఆ ఊరిలో మాత్రం చాలా లావుగా ఉంటాయి, పండ్లు టేస్ట్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు మీకు షేర్ చేస్తానండి వీడియో. లాస్ట్ ఇయర్ మాత్రం గాజులపల్లెలో తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఈ ఇయర్ కూడా తెచ్చుకోవాలండి. చక్కగా మామిడి పళ్ళ సీజన్లో మామిడి పళ్ళు ఖచ్చితంగా తినాలి. మిగతా అప్పుడైతే అన్ని పళ్ళు దొరుకుతాయి, కానీ మామిడి పండు మాత్రం సీజన్లో మాత్రమే తినాలండి. చాలా బాగుంటుంది కదా. ఇంకా అయితే అత్తయ్యకి ఆకలిందని చెప్పేసి ప్లేట్ పట్టుకొని నిలబడింది అనమాట. గుత్తి బెండకాయ వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఏదైనా కూడా ఇంకొక సపరేట్ బౌల్లోకి వేసే అలవాటు అండి. ప్రతిదీ ఏదైనా కూడా కొంచెం మిగిలితే మళ్ళీ దాన్ని ఒక చిన్న గిన్నెలోకి, ఇంకా కొంచెం మిగిలితే ఇంకొక దాన్ని చిన్న గిన్నెలోకి, ఈ మార్చే అలవాటు ఎంతమందికి ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే బెండకాయలన్నింటినీ ఒక బౌల్లో వేసేసాను. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి పెట్టేశాను, నేను పెట్టుకున్నాను. అయితే బెండకాయని పూర్తి ముదిరినేటివైతే మనం ఇట్లా నములితే కట్టు కాదండి. కాబట్టి కొంచెం మీడియం సైజు ఉన్నటువంటి బెండకాయలు తీసుకొని చేసుకుంటే టక్కున మనం కొరికితే కట్ అవ్వాలన్నమాట, అప్పుడు బాగుంటాయి అన్నమాట. సో మాదైతే చాలా బాగున్నాయి. అయితే ఈ ఎండాకాలం అంతా మేము చేసేది ఏంటంటే అత్తయ్య వాళ్ళు సపరేట్గా ఎవరి పండు వాళ్ళు తింటారు, కానీ నేను మాత్రం పెరుగన్నంలో మామిడి పండు తింటానండి. ఇలా ఎంతమందికి ఈ అలవాటు ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ బేనిషన్ తింటాము, లాస్ట్కి నీలం పండ్లు కూడా తింటామండి. అంటే ఇంకా పెరుగన్నం ఉత్తది తినబుద్ధి కాదనమాట. ఇంకా మధ్యాహ్నం టైం అయింది కదండి, కరెక్ట్గా 2 అయిందనమాట. ఇంకా మా మరిది గారు అబ్బా ఎండలు ఏమున్నాయి వదినా అని అనుకుంటూ వచ్చారు. సరే ఇంకా అన్నం తిన్న తర్వాత అటు ఇటు 4 అడుగులు వేసే బదులు చక్కగా ఇవి సర్దుకోవడమో లేకుంటే ఏదో ఒక పని చేసుకుంటానండి. టక్కున పోయి పడుకోను అనమాట. ఇంకా బట్టలన్నీ ఐరన్ బట్టలన్నీ సర్దేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చేసిందండి. అదేంటంటే గాన ఏసీ అనమాట. సో మామూలుగా లాస్ట్ ఇయరే ఏసీ తీసుకుందాము హాల్లోకి అనుకున్నాము, కానీ ఈసారి ఎక్కువగా ఎండలు ఉండటం వల్ల అత్తయ్య కూడా హాల్లో ఒక్క క్షణం కూడా కూర్చోలేకుండా ఉన్నారని చెప్పేసి మనవరాళ్ళు ఇద్దరు కలిసి ఈ ఏసీ పంపించారండి. మామూలుగా అయితే మా చిన్నమ్మ ఏం చేసిందంటే టవర్ ఏసీ తీసుకుందాము డైకిన్లో అలాగా అనుకున్నాము. అయితే సపరేట్గా మూలకు కొంచెం స్థలం కావాలి, అందులో రేటు కూడా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా ఇవన్నీ వద్దు, సలహా కోసం అని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి ఆర్కే ఎలక్ట్రానిక్స్ రవి అన్నయ్యకి అయితే ఫోన్ చేశాను. వాళ్ళ భార్య అంటే ఐశ్వర్య బ్యూటీ పార్లర్ కళ్యాణి కూడా మేమంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. చాలాసార్లు కూడా చెప్తూ ఉంటానన్నమాట నేను. ఇంకా అన్నయ్య మా ఇంటికి వచ్చి ఫస్ట్ చూడు ఏది బిగించుకోవాలి అని చెప్తే అన్నయ్య వెంటనే వచ్చారనమాట. మా ఇంట్లో ఉన్న ఏసీలన్నీ కూడా అన్నయ్య దగ్గరే రవి అన్నయ్య దగ్గరే తీసుకున్నాము. అయితే అన్నయ్య ఇట్లా మేము హాల్కు టవర్ ఏసీ బిగించుకోవాలనుకుంటున్నాము, ఏంటి ఇప్పుడు కొత్త మోడల్ ఏసీలు ఏ వచ్చినాయి బ్రాండెడ్ ఐటమ్ అంటే ఓ జనరల్ బాగుందమ్మా, మిస్టుబిషి కూడా బాగుంది, అయితే మిస్టుబిషి అనేది ఇది 2.2 టన్నులో తీసుకోండి మీ హాల్కి అంతా సరిపోతుంది అని అన్నారండి. సరే అని చెప్పేసి మా పెద్దమ్మ ఏమనిందంటే అమ్మ ఊకే హాల్కు 2 టన్ బిగించుకుందాము డైకిను, 1.5 టన్ను డైనింగ్ టేబుల్ దగ్గర బిగించుకుందాము అని అనిందండి. సరే 2 ఏసీలు బిగించుకోవాలి అంటే ఏసీ బిగించుకున్నంత కాదండి, ఇన్స్టలేషన్ ఏంటంటే చుట్టూరు వైర్లు తిప్పడము ఇదంతా చాలా కాస్ట్ అవుతుంది, మళ్ళీ అంత బొర్రలు పెట్టడము ఎందుకని చెప్పేసి హాల్లోనే ఒకటి ఇలాగా 2.2 టన్ మిస్టుబిషి బిగించుకున్నామండి. అయితే మాకు ఖర్చు మొత్తం 79,000 అయిందండి. అంటే వెనికిల స్టాండ్తో అయితేనేమి రాగి పైపుతో అయితేనేమి మొత్తం అనమాట ఫిట్టింగ్తో సహా. సో ఇవన్నీ తీసాం కదా, ఇవన్నీ క్లీన్ చేయాలి అంటే వ్యాక్యూమ్ క్లీనర్ కావాలని అప్పుడు బయటికి తీసి మొత్తం అంతా క్లీన్ చేసేసాను. మనం ఎంత మంచి బ్రాండ్ అయినా కూడా ఏసీ కూలింగ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే కొంతకాలానికి కీళ్ళ నొప్పులు అయితేనేమి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. కాబట్టి మనం ఏం చేయాలంటే 24 నుంచి 26 డిగ్రీల టెంపరేచర్లో పెట్టుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు వీళ్ళ అడ్రస్ కావాలి అనుకుంటే ఆర్కే ఎలక్ట్రానిక్స్ అలాగే నియర్ చంద్ర బ్రదర్స్ ఆర్చి దగ్గర ఉంటుందండి, సంజీవ్ నగర్ మెయిన్ రోడ్ అనమాట నంద్యాల. ఇంకా ఆ తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళు వచ్చారండి.
వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా ఫిట్ చేయాలి కదా. మేము ఇంత ముందుకు హాల్లో పెట్టించుకోవాలి అనే ఆలోచన అయితే మాకు లేదండి. ఏసీ ఓన్లీ 3 బెడ్రూమ్లకే పెట్టించుకున్నాము, పైన 2 బెడ్రూమ్లకు పెట్టించుకున్నాము అనమాట. ఇంకా హాల్కి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా ఇట్లా వచ్చిందనమాట. అయితే మా ఇంటికి కరెంటు పని చేసే వాళ్ళు ఈశ్వరన్న వాళ్ళండి. ఎప్పుడు పిలిచినా కూడా వర్కర్లు వస్తారనమాట. గణేష్, కుమార్ అన్న చాలా చక్కగా చాలా బాగా చేస్తారండి. అయితే కొత్త ఏసీ బిగించుకున్నాం కదా, కొంచెం గంధము కొంచెం కుంకుమ పెట్టేసి కొంచెం సేపు అలాగ ముక్కొని ఏసీ ఆన్ చేశానమాట. సో ఇంకా అత్తయ్య ఏమంటుందంటే, ఇప్పుడు హాల్లో ఏసీ ఆన్ చేస్తే మిగతా 3 బెడ్రూమ్లలో ఏసీ ఆన్ చేయకండి, అందరూ వచ్చి హాల్లోనే కూర్చోండి అని కండిషన్ పెట్టిందండి. నాకు భలే నవ్వొచ్చిందనమాట. అప్పట్లో కంబైనింగ్ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఒకే చోట కూర్చొని ఆలోచన చేసేవాళ్ళు. సో ఫ్యామిలీ టైం అనమాట. అట్లాగనే అయింది అనమాట. అత్తయ్య ఏదైనా ఆర్డర్ వేస్తే అయిపోయండి, అందరము సక్రమంగా మనము చేయాల్సిందే అండి. అయితే మా ఇంట్లో ఏంటంటే కిటికీలకు కర్టన్స్ లేవండి, కాబట్టి తొందరగా కూల్ అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ కర్టన్స్ కూడా ఫిట్ చేయాలి, ఆ తర్వాత మనకు కూలింగ్ అనేది బాగుంటుంది. ఇప్పటికైతే మాత్రం కూలింగ్ సూపర్గా వస్తుందండి. ఇంకా అందరం కలిసి కూర్చున్నాము. ఇంకా ఆ తర్వాత నేను అత్తయ్య ఇలాగ అనుకుంటున్నాము, లాస్ట్ ఇయర్ అనుకున్నాము, ఈ ఇయర్ సాధించాం మనము అని చెప్పి ఇలాగ డన్ అని చూపిస్తుందండి. సో పిల్లల వల్ల మేము పెద్దవాళ్ళం హ్యాపీగా కూర్చుంటున్నాము, చల్లగా పడుకుంటున్నాము, తింటూ ఉన్నాము. అయితే శశాంక్ వాళ్ళు వచ్చారు మా ఇంటికి. మీకు అందరికి తెలుసు కదండి, మా ఫ్రెండ్ సరిత వాళ్ళ కూతురు కొడుకు అనమాట. బాగుంది ఏసీ కాదనా? చిన్నప్పుడు కూలర్కి కూడా అట్లే కదా. నీకేంటి లక్కి, ఇంట్లో కొత్త కూలర్ తెచ్చినప్పుడు ఎలా అనిపించేది? ఎప్పుడు ఆన్ చేస్తారా, చల్లగా ఉంటుందా, కూర్చుందామా అనుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఏసీ అనమాట. శశాంకు అవో పిలుస్తుంది చూడు, శశాంకు ఏమరా ఎప్పుడు వేపిస్తున్నావు? పోలీస్ ఆఫీసర్ అయినాకనా? ఆ తర్వాత అందరం కూర్చొని ఏదో కొత్త మోజు అండి, అలాగే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా రాత్రికి అందరం ఒకే చోట కూర్చొని ఇలాగా భోంచేసేసాము. అత్తయ్యకి ఒక్కసారి చూపిస్తే చాలండి, రిమోట్ ఇలా ఆన్ చేసుకోవాలి, ఇలా ఒత్తాలి, ఇట్లా తగ్గించుకోవాలి అని చెప్తే వెంటనే నేర్చుకుంటుందండి. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ కాలానికి మోడర్న్ బాంబ్ అనొచ్చండి. ఆడికి నేను హాల్లో ఎక్కువ ఖర్చు అవుతుంది అత్త, 79,000 అవుతుంది. ఎట్లా అంటే ఎంతైనా కూడా ఖర్చు బిగించుకుందామమ్మా, చల్లగా కూర్చుందాము అట్లాగా అంటుందండి. కొంతమంది పెద్దవాళ్ళు అయితే వీళ్ళకి కొవ్వెక్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని అంటూ ఉంటారు కదా, అలా కాదండి. అత్తయ్య మాత్రము హ్యాపీగా ఉండాలి, అందరూ చల్లగా కూర్చోవాలి అనే టైప్ అనమాట. సో మా ఫ్యామిలీ టైం అనమాట ఇది, అందరం కలిసి కూర్చొనే ఉంటూ ఉన్నాము. చూసారు కదండి ఇవాళ వీడియో. మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.